కూడా టెక్నికల్ టీమ్ తీసుకొచ్చి వాటిని స్టేట్ అవుట్ చేసి దానికి సంబంధించిన ఆధారాలను కనిపించడం అనేది కష్టతరంగా మారింది. సో వాటిని ప్రూవ్ చేయడానికి మన దగ్గర తగినటువంటి ఆ టెక్నికల్ టీమ్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయా, అన్ని బయట అంటే ఈ టు డిటెక్ట్ చేయడానికి మాకేం దీని టెక్నికల్ అవసరం లేదు, ఉన్నా కూడా అదేం పనికిరాదు. దీంట్లో వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ నో బడీ హ్యాస్ సీన్. ఓకే, ఆ పర్సన్ హాస్ గాన్, కమిటెడ్ అఫెన్స్, కేమ్ బ్యాక్ బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్. దానికి ఏం మనకి ఐ థింక్ 24 hours శాటిలైట్ ఇమేజరీ ఉంటే తప్ప ఓవర్ ఎవ్రీ హౌస్ పాసిబుల్, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. అది ఉంటే తప్ప దెర్ ఈస్ నో వే వీ కెన్ డూ. సో ఇప్పుడు కాదు, క్రైమ్స్ ఈ రోజు జరగటం లేదు కదా, క్రైమ్స్ హావ్ బీన్ అకరింగ్ సిన్స్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఎగ్జిస్టెడ్. సో దానికి ఇప్పుడు ఇది ఉన్న ముందు కూడా డిటెక్ట్ చేసేవారు. ఒక 30 years బ్యాక్ మర్డర్ జరిగింది కదా, 35 years బ్యాక్, అప్పుడు కూడా డిటెక్ట్ చేశారు. అప్పుడు సీసీ కెమెరా ఉండొచ్చు. సో ఇట్స్ ఆల్ అ ప్రాసెస్. వెన్ అ క్రైమ్ టేక్స్ ప్లేస్, ఎంత మంచిగా ప్లాన్ చేసినా ఎక్కడొకటి తప్పు జరుగుతుంది. దెర్ ఆర్ సమ్, ఆ తప్పు ఒక్కొక్కసారి మాకు దొరుకుతుంది, ఒక్కొక్కసారి కొంచెం టైం తర్వాత దొరుకుతుంది, ఒక్కొక్కసారి దొరకదు. ఓకే, నోబడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్, నైదర్ ఈస్ ద క్రిమినల్ పర్ఫెక్ట్ నార్ ఈస్ ద పోలీస్ పర్ఫెక్ట్. సో ఇట్ హ్యాపెన్స్, sometimes it happens immediately, sometimes it takes time. Whether we are making the effort or not, whether we are covering everything, that is important. అది చేసాం సో ఒక రోజు వచ్చింది. సార్ డీసీపీ సార్ ఈ హత్య జరిగిన తర్వాత బాలుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, పోలీసులు ఎప్పుడు వస్తున్నారు, సాధారణ ప్రజలు క్లోజ్ చేసి ఇవన్నీ దగ్గరుండి మానిటర్ చేశారంట, నిజమేనా సార్? అది పక్కన ఇల్లు 4th floor, అతను బాల్కనీలోకి వస్తే వీళ్ళ ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. అది చూసేవాడు, చూసి బాగా టెన్షన్ కూడా పడుతుండేవాడు రోజు. అది పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేశారు, అతను కూడా తర్వాత మాకు చెప్పాడు. ఒక 5 టీములతోటి దాదాపుగా ఒక 20 మంది ఎప్పుడు గత 5 రోజులుగా ఇదే పని మీద ఉన్నారు.